Good morning, guys. Myself Ashok Muttavaina. I am from the Chartered Academy. Welcome back to the Chartered Academy CA and CMA final classes, both English version and Telugu version. This is the class completely going to the Telugu version only. Sir, in the assessment procedure, I have divided the 4 types of chapters. Written filing. మీకు ఫస్ట్ ఓవర్వ్యూ రావాలి సార్, అసలు ఇందులో ఏమున్నాయి. రిటర్న్ ఫైలింగ్, వన్స్ యూ ఫైల్ ద రిటర్న్, నెక్స్ట్ ఇన్కమ్ ట్యాక్స్ అథారిటీస్, వాళ్ళ పవర్స్ ఏంటి, వాళ్ళ పరిస్థితి ఏంటి, నెక్స్ట్ సర్చ్, సీజర్ అండ్ సర్వే, సర్చ్, సీజర్, సర్వే, లాస్ట్కి అసెస్మెంట్ ప్రొసీజర్. After assessment procedure, the last point is appeals and revision. Appeals and revision. Assessment procedure, appeals and revision. These are things are pending for you. Okay. So today my target is return filing and sir, e morning session lo my target is return filing, income tax authorities, search, seizure and survey. In the morning session, my target is these 3 chapters. Okay, these 3 chapters. First chapter is the return filing. So what is our rule, sir? In the previous year, you earn the income. In the assessment, you have to pay the tax on such income, except some cases. In the previous year, you earn the income and assessment lo man tax pay chestam. So ఈ tax pay చేసేది ఎలా pay చేస్తాం? ఈ ట్యాక్స్ పే చేసింది ఎవరికి చేయాలి? గవర్నమెంట్కి చెప్పాలి కదా. త్రూ ఫైలింగ్ ఆఫ్ రిటర్న్ ద్వారా మనం చెప్తాం మన ఇన్కమ్ ఎంత, త్రూ ఫైలింగ్ ఆఫ్ రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ ద్వారా మనం చెప్తాం. ఓకేనా? ఓకే, ద డైరెక్ట్లీ గోయింగ్ టు ద కాన్సెప్ట్. సార్, హూ ఇస్ ద మ్యాండేటరీ ఫైలింగ్ ఆఫ్ ది రిటర్న్? అసలు ఎవరికి సార్ మ్యాండేటరీ? మ్యాండేటరీ ఎవరికి? కంపెనీకి మ్యాండేటరీ సార్, ఫర్మ్కి మ్యాండేటరీ, ఎల్ఎల్పికి మ్యాండేటరీ. ఓకే, కంపెనీకి మ్యాండేటరీ, ఫర్మ్కి మ్యాండేటరీ, ఎల్ఎల్పికి మ్యాండేటరీ, ఎనీ అదర్ పర్సన్ కూడా మ్యాండేటరీ. ఎప్పుడు అంటే చూడండి సార్, కంపెనీకి మ్యాండేటరీ, ఫర్మ్కి మ్యాండేటరీ, ఎల్ఎల్పికి మ్యాండేటరీ, ఎనీ అదర్ పర్సన్, వీళ్ళు కాకుండా ఎనీ అదర్ పర్సన్, ఇఫ్ ద ఇస్ టోటల్ ఇన్కమ్ ఇస్ నెట్ ఇన్కమ్, గ్రాస్ టోటల్ ఇన్కమ్ బిఫోర్ క్లైమింగ్ ద ఎగ్జంప్షన్, బిఫోర్ క్లైమింగ్ ద డిడక్షన్ అంటే చాప్టర్ 6A డిడక్షన్ క్లైమ్ చేయకముందు. వాట్ ఈస్ దట్ డిడక్షన్స్ అంటే సార్, చాప్టర్ 6A డిడక్షన్స్, 54 డిడక్షన్, 54B డిడక్షన్, 54D డిడక్షన్, 54ES డిడక్షన్, 54F డిడక్షన్, 54G డిడక్షన్, G డిడక్షన్. ఈ డిడక్షన్స్ క్లైమ్ చేయకముందు యువర్ అమౌంట్ ఈజ్ ఎక్సీడింగ్ బేసిక్ ఎగ్జంప్షన్ లిమిట్, బేసిక్ ఎగ్జంప్షన్ లిమిట్ కానీ దాటితే దిస్ పర్సన్ ఆల్సో రిక్వైర్డ్ టు ఫైల్ ద రిటర్న్. ఐ విల్ టేక్ ద 1 or 2 ఎగ్జాంపుల్ తీసుకుంటాను సార్. మిస్టర్ అశోక్, తన పీజీబీపీ ఇన్కమ్ 2 లక్షలు, తన లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ఇన్కమ్ 1,30,000, మొత్తం 3,50,000. కానీ ఈ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ఇన్కమ్కి తన చాప్టర్ 6A డిడక్షన్ 1,50,000, బట్ ఈ నెట్ టోటల్ ఇన్కమ్ 2,50,000. అర్థమైందా? తన టోటల్ ఇన్కమ్ 3,50,000, కానీ నెట్ టోటల్ ఇన్కమ్ మాత్రం 3,00,000. ఈ రిక్వైర్డ్ టు ఫైల్ ద రిటర్న్ ఆర్ నాట్? ఈ రిక్వైర్డ్ టు ఫైల్ ద రిటర్న్ ఆర్ నాట్? నేనేమో సార్, బిఫోర్ క్లైమింగ్ దిస్ ఎగ్జామ్షన్స్ క్లెయిమ్ చేయకముందు బేసిక్ ఎగ్జామ్షన్ లిమిట్ దాటిందా లేదా? మై బేసిక్ ఎగ్జామ్షన్ 2,50,000, నాకు 3,50,000 అయింది. సో రిక్వైర్డ్ టు ఫైల్ ద రిటర్న్ ఆఫ్ ఇన్కమ్, బట్ ట్యాక్స్ ఈజ్ 0. మై పీజీబీపీ ఈజ్ 10 lakhs, 1 lakh, అండ్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ఈజ్ 6 lakhs, అండ్ దాంట్లో 54 డిడక్షన్ కూడా 60 lakhs వచ్చింది. మొత్తం గ్రాస్ టోటల్ ఇన్కమ్ 1 lakh మిగిలింది, నెట్ టోటల్ ఇన్కమ్ 1 lakh మిగిలింది. నేను ఇక్కడ రిటర్న్ ఫైల్ చేయాలా వద్దా? నేనేం చెప్పాను సార్? మై క్వశ్చన్ ఈజ్ బిఫోర్ క్లైమింగ్ ద 54 డిడక్షన్, ఎంత సార్ నా ఇన్కమ్? 61 lakhs. బిఫోర్ క్లైమింగ్ ద ఈ డిడక్షన్ ఎంత నా ఇన్కమ్? 61 lakhs. సో బిఫోర్ క్లైమింగ్ ద డిడక్షన్ 61 lakhs కాబట్టి ఇది బేసిక్ ఎగ్జామ్షన్ లిమిట్ దాటింది కదా. సో రిక్వైర్డ్ టు ఫైల్ ద రిటర్న్ ఆఫ్ ఇన్కమ్, ఓకే. మిస్టర్ భువన్, తన హౌస్ ప్రాపర్టీ ఇన్కమ్ 1 lakh, కానీ తనకి ఇంకొక ఇన్కమ్ వచ్చింది 10 lakhs, కానీ తనకి ఎగ్జామ్షన్ వచ్చింది 10 lakhs వల్ల, 10 lakhs ఎగ్జామ్షన్ వచ్చింది. అండర్ సెక్షన్ 10లో వచ్చింది. సో తన గ్రాస్ టోటల్ ఇన్కమ్ ఎంత అంటే 1 lakh. తను ఇప్పుడు రిటర్న్ ఫైల్ చేయాలా వద్దా? ప్లీజ్ ఆన్సర్ టు ద మై క్వశ్చన్. ఇస్ రిక్వైర్డ్ టు ఫైల్ ద రిటర్న్ ఆర్ నాట్?
నాట్ రిక్వైర్డ్ బికాస్ నేను ఏం చెప్పాను సార్, ఈ ఎగ్జామ్షన్స్ మాత్రమే 10 సెక్షన్ 10 ఎగ్జామ్షన్స్ కవర్ అవ్వవు కదా. సో ఈజ్ నాట్ రిక్వైర్డ్ టు ఫైల్ ద రిటర్న్ ఆఫ్ ఇన్కమ్, ఈజ్ నాట్ రిక్వైర్డ్ టు ఫైల్ ద రిటర్న్ ఆఫ్ ఇన్కమ్. నేను ఏం చెప్పాను, ఓన్లీ ఈ ఎగ్జామ్షన్స్ మాత్రమే, రాదర్ దాన్ దట్ ఇంకా ఏ ఎగ్జామ్షన్స్ అవసరం లేదు. ఓకే, ఇండివిజువల్ ఆర్ రెసిడెంట్ అండ్ ఆర్డినరీ రెసిడెంట్, ఇది నెక్స్ట్ వేరే వాళ్ళకి సార్. రెసిడెంట్ అండ్ ఆర్డినరీ రెసిడెంట్కి he is a individual or resident and ordinary resident other than resident and but not ordinary resident. My question is part A, part B sir. I am the beneficial sir. Resident ordinary is the beneficial owner of any asset located outside India located any asset on beneficial owner అయితే ఇంక్లూడింగ్ తను ఏదైనా అగ్రిమెంట్ మీద సైన్ చేస్తా అంటే ఇస్ మ్యాండేటరీ రిక్వైర్డ్ టు ఫైల్ ద రిటర్న్, అతను ఈజ్ అ బెనిఫిషియల్ ఓనర్ ఆఫ్ ఎనీ అసెట్ లొకేటెడ్ అవుట్ సైడ్ ఇండియా. ఓకే, ఎనీ అసెట్ లొకేటెడ్ అవుట్ సైడ్ ఇండియా ఈజ్ ద బెనిఫిషియల్ ఓనర్ అయినా కానీ ఆర్ సైనింగ్ అథారిటీ ఉన్నా కానీ అవుట్ సైడ్ ఇండియాలో ఈజ్ మ్యాండేటరీ రిక్వైర్డ్ టు ఫైల్ ఇన్. బెనిఫిషియరీ ఈజ్ నాట్ అ బెనిఫిషియరీ, ఈజ్ అ బెనిఫిషియరీ, ఈజ్ రిసీవ్ ద బెనిఫిట్ ఫ్రమ్ ద అసెట్ దట్ హ్యాస్ లొకేట్ ఈజ్ మ్యాండేట్ టు ఫైల్ ద రిటర్న్ ఆఫ్ ఇన్కమ్. ఫర్ ఎగ్జాంపుల్ సార్, ఎంఎస్ స్కీమ్ తను ఏంటంటే తనకు ఒక అసెట్ ఉంది సార్ 5 years, ఇతర రెసిడెంట్ రిక్వైర్డ్ టు ఫైల్ ద రిటర్న్ ఆఫ్ ఇన్కమ్. ఓకే, వీళ్ళు మ్యాండేటరీగా ఫైల్ చేస్తారు, వీళ్ళతో పాటు ఇంకొంతమంది ఫైల్ చేయాలి. సార్ ఈ డిపాజిటెడ్ ఇన్ ద కరెంట్ అకౌంట్, బ్యాంక్ కానీ కోఆపరేటివ్ అకౌంట్ కానీ ఒక ప్రీవియస్ ఇయర్లో 1 crore కంటే ఎక్కువ డిపాజిట్ చేశారు సార్, మ్యాండేటరీ టు ఫైల్ ద రిటర్న్ ఆఫ్ ఇన్కమ్. సేవింగ్ అకౌంట్లో బ్యాంక్ అకౌంట్ ఆర్ కోఆపరేటివ్ అకౌంట్ ఆర్ పోస్ట్ ఆఫీస్ డిపాజిట్ ఇన్ ద ప్రీవియస్ ఇయర్ 50 lakhs ఆర్ మోర్ కంటే 50 lakhs ఆర్ మోర్ కంటే డిపాజిట్ చేసి సార్. ఈ డిపాజిట్ ఎలా జరగాలి? ఏదర్ క్యాష్ ద్వారా అయినా జరగవచ్చు, ఏదర్ నెఫ్ట్ ద్వారా అయినా జరగవచ్చు, ఏదర్ క్యాష్ ద్వారా అయినా జరగవచ్చు, ఏదర్ నెఫ్ట్ ద్వారా అయినా జరగవచ్చు. ఓకే, సరే ఐఎమ్ డూయింగ్ ద బిజినెస్, నేను బిజినెస్ చేస్తుంటే నీ టర్న్ ఓవర్ అది ప్రీవియస్ ఇయర్ 60 lakhs దాటింది సార్, యూ రిక్వైర్డ్ టు ఫైల్ ద రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ సార్. నువ్వు ప్రొఫెషన్ చేస్తున్నావు, నీ గ్రాస్ రిసీవ్ 10 lakhs దాటింది సార్, రిక్వైర్డ్ టు ఫైల్ ద రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ సార్. సార్ ఇంకా ఫారిన్ ట్రావెల్ ఎక్స్పెండిచర్ ఇంక్రీజ్ సార్, ఒక ఇయర్లో 2 lakhs సార్ ప్రీవియస్ ఇయర్ ఫారిన్ ట్రావెల్ ఎక్స్పెండిచర్ రిక్వైర్డ్ టు ఫైల్ ద. ఎలక్ట్రికల్ ఎక్స్పెండిచర్ ఇంక్రీజ్, ఎలక్ట్రికల్ కన్జంప్షన్ జరిగింది ఇండివిజువల్ 1 lakh అని ప్రీవియస్ ఇయర్ రిక్వైర్డ్ టు ఫైల్ ద రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ సార్. సార్ నా నేమ్ మీద టీడీఎస్ డిడక్ట్ చేశారు 25,000, బట్ నువ్వు రిక్వైర్డ్ టు ఫైల్ ఇన్ కేస్ సీనియర్ సిటిజన్ అనుకోండి సార్ 50,000, ఒక ఫైనాన్షియల్ ఇయర్లో నీ మీద టీడీఎస్ డిడక్ట్ అయ్యింది 25,000, రిక్వైర్డ్ టు ఫైల్ ద రిటర్న్ ఆఫ్ ఇన్కమ్. 50,000 డిడక్ట్ ఇన్ కేస్ రిక్వైర్డ్ టు ఫైల్. దిస్ ఈజ్ ద మ్యాండేటరీ టు రిక్వైర్డ్ టు ఫైల్ ద రిటర్న్. ఎవరు రిటర్న్ ఫైల్ చేయాలనేది ఈ క్వశ్చన్. ఓకే, everyone okay with this point? Clear till now? Please. Okay, sir what is the due date? ఇప్పుడు రిటర్న్ ఎవరు ఫైల్ చేయాలో మనం తెలుసుకున్నాం సార్. వాట్ ఈస్ ద డ్యూ డేట్ ఆఫ్ ఫైలింగ్ ఆఫ్ రిటర్న్ ఆఫ్ ఇన్కమ్? అసలు డ్యూ డేట్ ఏంది రిటర్న్ ఫైల్ చేయడం? వాట్ ఈస్ ద డ్యూ డేట్ ఆఫ్ రిటర్న్ ఆఫ్ ఫైలింగ్ ఆఫ్ ఇన్కమ్? వెరీ సింపుల్ సార్, క్యాప్ అంటాను వీటిని. నేను ఏమంటానంటే క్యాప్ అంటాను. ఒక కంపెనీ కానీ ఓ పర్సన్ రిక్వైర్డ్ టు ఆడిట్ ఆర్ ద బుక్స్ ఆఫ్ అకౌంట్స్ అండర్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ఆర్ లా, ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ఆర్ లా. ఒక కంపెనీ కానీ ఒక పర్సన్ రిక్వైర్డ్ టు ఆడిట్ అండర్ బుక్స్ ఆఫ్ అని ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ప్రకారం కానీ లా ప్రకారం కానీ ఎనీ అదర్ లా కానీ పార్ట్నర్స్ ఆఫ్ ది ఫర్మ్, ఏదైనా ఫర్మ్ ఉంటుంది, ఎనీ పార్ట్నర్ ఆఫ్ ది ఫర్మ్, ఆ ఫర్మ్ బుక్స్ కానీ రిక్వైర్డ్ టు బి ఆడిటర్ అండర్ పార్ట్నర్షిప్ యాక్ట్ కానీ అండర్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ కానీ. ఈ 3 గతం 31st October సార్. 31st October వెరీ సింపుల్ సార్. కంపెనీకి లేదు సార్, ఎనీ పర్సన్ ఈజ్ రిక్వైర్డ్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ రిక్వైర్డ్ టు బి ఆడిటర్ అండర్ ద ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ కానీ లా ప్రకారంగా ఆడిట్ చేస్తున్నారు. లేదు సార్, ఎనీ పార్ట్నర్ ఆఫ్ ది ఫర్మ్, ఆ ఫర్మ్ బుక్స్ కూడా ఆడిట్ చేయబడుతున్నాయి, అప్పుడు మాత్రమే 31st October. సార్ ఫర్మ్ బుక్స్ ఆడిట్ చేయబడట్లేదు, అనదర్ డేట్ ఈజ్ అప్లికబుల్ సార్ ఆ ఫర్మ్కి ఆ పార్ట్నర్స్కి. ఓకేనా సార్? మై క్వశ్చన్ ఇప్పుడు నాకు ఒక ఎగ్జాంపుల్ సార్, నా బిజినెస్ టర్న్ ఓవర్ 5 crores ఉంది సార్. సో బట్ నేను నెట్ బ్యాంకింగ్ రూల్స్ అన్ని కరెక్ట్గా ఫాలో అయ్యాను. ఇప్పుడు నాకు ఆడిటెడ్ అనేది 10 crores. బట్ నేను ఏం చేశానంటే వాలంటరీగా ఆడిట్ చేయించుకున్నాను, వాలంటరీగా ట్యాక్స్ ఆడిట్ చేయించుకున్నాను. నాకు ఆడిట్ అప్లికబుల్ లేదు, వాలంటరీ ట్యాక్స్. వాట్ ఈస్ ద మై డ్యూ డేట్ సార్? 31st October ఆర్ 31st July? 31st October ఆర్ 31st July? 31st October or 31st July? 31st October or 31st July? 31st October. Gayatri garu 31st October. Soundra garu 31st July. Uday garu
అంజనా గారు. ఓకే సార్, ఒకసారి మళ్ళీ నా ప్రొవిజన్ చదవండి. ద పర్సన్ రిక్వైర్డ్ టు ఆడిట్ ద బుక్స్ ఆఫ్ అకౌంట్ అండర్ ఇన్కమ్ ట్యాక్స్ లా అండ్ లా అడిగితే ఆడిట్ చేయించుకుంటే తప్ప లా అడగాలి సార్. లా ప్రకారం నీకు రిక్వైర్మెంట్ ఉండాలి 31st, అప్పుడు మాత్రం 31st October. కానీ ఇక్కడ నీకు లా ప్రకారం ఏం రిక్వైర్మెంట్స్ యూ డన్ విత్ వాలంటరీ. సో యువర్ డ్యూ డేట్ ఈస్ ద 31st July, నాట్ 31st October. యువర్ డ్యూ డేట్ ఈస్ ద 31st July. ఎవ్రీథింగ్ ఈజ్ క్లియర్ నౌ? ఎవ్రీథింగ్ ఈజ్ క్లియర్? ఓకే, ఎవ్రీథింగ్ ఈజ్ క్లియర్ ఆర్ నాట్? I hope that everything is clear till now. Okay. Due date is all about the section 139. సార్ ట్యాక్స్ టీపీ రిపోర్ట్ ఫైల్ చేస్తాను సార్. టీపీ ఆడిట్ రెస్పాన్స్ చేస్తాను 30th November ఆఫ్ ది అసెస్మెంట్ ఇయర్. 30th ఎనీ అదర్ సార్, 31st July ఆఫ్ ది అసెస్మెంట్ ఇయర్. 31st July ఆఫ్ ది అసెస్మెంట్ ఇయర్. ఓకేనా? దిస్ ఈస్ ద డ్యూ డేట్. దిస్ ఆర్ నోట్ నో మచ్ ఆఫ్ రిక్వైర్మెంట్స్. నెక్స్ట్ లాస్ట్ రిటర్న్. ఓకేనా? లాస్ట్ రిటర్న్ లో 3 సిచ్యువేషన్స్ ఉంటాయి సార్. లాస్ట్ రిటర్న్ లో ఫస్ట్ filed within the due date. Filed after the due date. Not filed. Sir, filed within the due date. No issue. Sir, filed after the due date or not filed. ikkade manaku problem sir. Our problem is arise only this situation. Sir, you are not filed within the due date. Due date lo file cheyakapoyina, not filed asalu file cheyakapoyina, file after the due date. After the due date file chesina. My question is very simple sir, very simple. ఏదైతే మీరు సార్ ఫర్ ఎగ్జాంపుల్ సార్ చూడండి, ఎగ్జాంపుల్తో మూవ్ అవుదాం మనం. 22-23 రిటర్న్ని మీరు 31st July 2023 వరకు ఫైల్ చేయాలి. మీరు ఫైల్ చేయలేదు, ఓకేనా? ఫైల్ చేయలేదు, ఓకేనా? సో ఏదైతే లాసెస్ ఇంకర్ అయితాయో, ఏదైతే సార్ మీరు ఏ రెస్పెక్టివ్ ప్రీవియస్ ఇయర్ లాస్ రిటర్న్ ఫైల్ చేయట్లేదో ఆ రెస్పెక్టివ్ ప్రీవియస్ ఇయర్ లాసెస్ ఉంటాయి కదా, రెస్పెక్టివ్ ప్రీవియస్ ఇయర్ లాస్ ఉంటాయి కదా సార్, ఆ లాసెస్ని డివైడ్ చేసుకోండి సార్. ఇలా ఆ లాసెస్ని మళ్ళీ 2 టైప్స్గా డివైడ్ చేసుకోండి. ఇస్తున్నారు ఏమంటారు? బిజినెస్ లాసెస్, ఓకే, బిజినెస్ లాసెస్. నెక్స్ట్ క్యాపిటల్ లాసెస్, క్యాపిటల్ గెయిన్ లాసెస్ అంటారు వాటిని. క్యాపిటల్ లాసెస్ అంటే క్యాపిటల్ గెయిన్ లాసెస్. ఓకే, బిజినెస్ లాసెస్, క్యాపిటల్ లాసెస్. నెక్స్ట్ పాయింట్ is the owing and maintaining of operations.
హార్స్ రేసెస్ లాస్. ఓకే, ఓయింగ్ అండ్ మెన్షన్ హార్స్ రేస్ లాస్. నెక్స్ట్ ఇక్కడ ఉన్నాయి సార్ హౌస్ ప్రాపర్టీ లాసెస్, unabsorbed depreciation loss. These losses not allowed to carry forward to the future year. Not allowed to carry forward and set off the future year. Therefore, set off the future year. Not allowed to carry forward. Only sir, are respect to previous year losses. ఏ రిటర్న్ అయితే మీరు ఫైల్ చేయట్లేదో ఆ ఇయర్ లో ఉన్న లాసెస్ మీరు ఫ్యూచర్ ఇయర్ ఓన్లీ ఆ ఇయర్ లో ఉన్న లాసెస్ మీరు ఫ్యూచర్ ఇయర్ క్యారీ ఫార్వర్డ్ చేసుకోలేవారు, ఫ్యూచర్ ఇయర్ లో సెట్ ఆఫ్ చేసుకోలేవారు. కానీ దిస్ లాస్ సార్ అలౌడ్. ఓకేనా? ఓన్లీ. సో వాట్ ఈస్ మై కన్క్లూజన్ సార్? ఓన్లీ దిస్ లాసెస్, బిజినెస్ లాసెస్, క్యాపిటల్ లాసెస్ అండ్ ఓయింగ్ అండ్ మెయింటెనెన్స్, ఈ 3 లాసెస్ మాత్రం మీరు ఫైల్ చేయకపోయినా విత్ ఇన్ ద డ్యూ డేట్ లో లేట్ గా ఫైల్ చేసినా మాత్రం మీకు ఈ సిచ్యువేషన్స్ వస్తాయి. నాట్ అలౌడ్ టు సెట్ ఆఫ్ అండ్ క్యారీ ఫార్వర్డ్. అసలు దాన్ని నాట్ అలౌడ్ టు సెట్ ఆఫ్ చేసుకోలేవారు, మీరు క్యారీ ఫార్వర్డ్ చేసుకోలేవారు. ఓకే, ఐ విల్ టేక్ ద 1 or 2 ఎగ్జాంపుల్. సో వెరీ సింపుల్, ఇవి క్యారీ ఫార్వర్డ్ చేసుకోలేదు అప్ టు డ్యూ డేట్ వాళ్ళకి ఫైల్ చేయాలి, అదర్వైజ్ నాట్ అలౌడ్. ఈవెన్ వీటికి మాత్రం క్యారీ ఫార్వర్డ్ అలౌడ్ చేస్తారు. మిస్టర్ అశోక్ ఉన్నారు సార్, అశోక్ అంటే వస్తాను నేను. ప్రీవియస్ ఇయర్ 23-24 అసెస్మెంట్ ఇయర్, డ్యూ డేట్ 31st July సార్. యాక్చువల్గా ఫైల్ చేసింది మాత్రం 10th సార్. లేట్ రిటర్న్ నేనేం చెప్పాను సార్, ఫైల్ చేయకపోయినా ఆఫ్టర్ ద డ్యూ డేట్ ఫైల్ చేసిన ఒకే కాన్సిక్వెన్స్ వస్తాయి. పీజీబీపీ లాస్ ఉంటుంది సార్ 5 lakhs అండ్ 2 lakhs వచ్చేసరికి 20 lakhs వచ్చేసరికి 2 lakhs వచ్చేసరికి లాంగ్ టర్మ్ క్యాపిటల్. మై క్వశ్చన్ ఏంటంటే ఈ లాసెస్ నేను ఫ్యూచర్ ఇయర్ కి క్యారీ ఫార్వర్డ్ చేసుకొని ఫ్యూచర్ లో ఈ లాసెస్ తో దేన్ని సెట్ ఆఫ్ చేసుకోను, కానీ కరెంట్ ఇయర్ లో సెట్ ఆఫ్ ఈజ్ అలౌడ్. కరెంట్ ఇయర్ లో సెట్ ఆఫ్ ఈజ్ అలౌడ్. మై క్వశ్చన్ ఈజ్ కరెంట్ ఇయర్ లో సెట్ ఆఫ్ ఈజ్ అలౌడ్. వి క్యాన్ సెట్ ఆఫ్ ఇట్ సింపుల్లీ. ఎగ్జాంపుల్ నెంబర్ 1, I got the PGBP losses 5 lakhs. Capital gain 2 lakhs. Sir, capital gain can be. So my question is, దీన్ని క్యారీ ఫార్వర్డ్ చేసుకోకూడదు. డ్యూ డేట్ వచ్చేసరికి 31st July 2024. బట్ డేట్ ఆఫ్ ఫైలింగ్ వచ్చేసరికి 10th October 2024. లేట్ ఫైలింగ్ జరిగింది. ఓకేనా? లేట్ ఫైలింగ్ జరిగింది. ఓకే, లేట్ ఫైలింగ్ జరిగింది. ఓకే, సో నా క్వశ్చన్ ఏంటంటే దీన్ని క్యారీ ఫార్వర్డ్ చేసుకోకూడదు, కానీ కరెంట్ ఇయర్ లో దాన్ని సెట్ ఆఫ్ చేసుకోవచ్చా లేదా? కరెంట్ ఇయర్ సెట్ ఆఫ్ ఈజ్ అలౌడా లేదా? కరెంట్ ఇయర్ సెట్ ఆఫ్ ఈజ్ అలౌడా కాదా? కరెంట్ ఇయర్ సెట్ ఆఫ్ ఈజ్ అలౌడ్ ఆర్ నాట్? కరెంట్ ఇయర్ సెట్ ఆఫ్ ఈజ్ అలౌడ్ నాట్. వెరీ సింపుల్లీ, ఈ 3 lakhs ఉంది కదా, కరెంట్ ఇయర్ సెట్ ఆఫ్ ఈజ్ అలౌడ్ సార్. కరెంట్ ఇయర్ సెట్ ఆఫ్ ఈజ్ అలౌడ్, బట్ క్యారీ ఫార్వర్డ్ ఓన్లీ నాట్ అలౌడ్. కరెంట్ ఈవెన్ మీరు లేట్ గా ఫైల్ చేసినా మీరు సెట్ ఆఫ్ చేసుకోవచ్చు, దాంట్లో ఏం ప్రాబ్లం లేదు. ఈవెన్ మీరు లేట్ గా ఫైల్ చేసినా మీరు సెట్ ఆఫ్ చేసుకోవచ్చు. ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఇష్యూ దట్. వెరీ సింపుల్లీ 3 lakhs యువర్ ని, ఈ 3 lakhs ని మాత్రమే నాట్ ఎలిజిబుల్ టు క్యారీ ఫార్వర్డ్. ఓకే, నాట్ ఎలిజిబుల్ టు క్యారీ ఫార్వర్డ్. ఓకేనా? ఇక్కడ వరకు ఓకేనా ఎవ్రీవన్? Okay, my second level of discussion, my second discussion is spreadsheet. Mr. Revan, you have a business loss 5 lakhs, capital loss 2 lakhs, unabsorbed depreciation loss 3 lakhs. Due date late filing, late ga file చేశారు. Late filing is done.
ఓకే, లేట్ ఫైలింగ్. సో నా క్వశ్చన్ ఏంటంటే ఇందులో ఈ రెండు నాట్ అలౌడ్ క్యారీ ఫార్వర్డ్, కానీ ఇది క్యారీ ఫార్వర్డ్ మాత్రం అలౌడ్, ఇది క్యారీ ఫార్వర్డ్ మాత్రం అలౌడ్, ఇది క్యారీ ఫార్వర్డ్ మాత్రం అలౌడ్, ఇది క్యారీ ఫార్వర్డ్ మాత్రం అలౌడ్. ఓకేనా? ఎందుకంటే చెప్పా కదా అన్అబ్జర్వ్డ్ డిప్రెషన్ లాస్కి ఇది అవైలబుల్గా ఉండదు, ఇది క్యారీ ఫార్వర్డ్ మాత్రం అలౌడ్. ఓకే, నెక్స్ట్ మిస్టర్ వంశీ, డ్యూ డేట్ ఈజ్ 30th బట్ యాక్చువల్ ఫైలింగ్ ఇది 16th September, ఆన్ టైంలోనే ఫైల్ చేశాడు. సో పీజీబీపీ లాస్ట్ ఉన్నాయి, క్యారీ ఫార్వర్డ్ చేసుకోవచ్చు కదా, పీజీబీపీ లాస్ట్ ఉన్నాయి, క్యారీ ఫార్వర్డ్ చేసుకోవచ్చా లేదా? చేసుకోవచ్చు, ఎందుకంటే ఆన్ టైంలోనే చేశాడు. నెక్స్ట్ ఇయర్ 25-26లో రిటర్న్, నెక్స్ట్ ఇయర్ లేట్గా ఫైల్ చేశాడు. సో ఇప్పుడు కానీ నెక్స్ట్ ఇయర్ ఏమొచ్చింది, ఆయనకి ప్రాఫిట్ వచ్చింది. సార్ లాస్ట్ ఇయర్ ఏదైతే క్యారీ ఫార్వర్డ్ చేసింది దీన్ని నేను సెట్ ఆఫ్ చేసుకోవచ్చా లేదా? నా క్వశ్చన్ అర్థమైందా మీకు? ఇయర్ 1లో లేట్ ఫైలింగ్ జరిగింది, ఇయర్ 1లో ఆన్ టైం ఫైలింగ్ జరిగింది, ఇయర్ 1లో ఆన్ టైం ఫైలింగ్ జరిగింది, నాకు 7 lakhs లాస్ వచ్చింది. ఓకే, ఆన్ టైం ఫైలింగ్ జరిగినట్టు క్యారీ ఫార్వర్డ్ ఈజ్ అలౌడ్. కానీ ఇయర్ 2 నెక్స్ట్ ఇయర్లో లేట్ ఫైలింగ్ జరిగింది, లేట్గా ఫైల్ చేశాను, కానీ ప్రాఫిట్ ఎంత వచ్చిందంటే 9 lakhs వచ్చింది, 9 lakhs వచ్చింది. ప్రాఫిట్ ఎంత వచ్చిందంటే 9 lakhs వచ్చింది, ప్రాఫిట్ ఎంత వచ్చిందంటే 9 lakhs వచ్చింది. సో మై క్వశ్చన్, సార్ ఈ 7 lakhsని 9 lakhs సెట్ ఆఫ్ చేసుకోవచ్చా? ఈ 7 lakhsని 9 lakhs సెట్ ఆఫ్ చేసుకోవచ్చా? మై క్వశ్చన్ ఇస్ వెరీ సింపుల్ సార్, ఈ 7 lakhsని 9 lakhs సెట్ ఆఫ్ చేసుకోవచ్చా? ఈ 7 lakhsని 9 lakhs సెట్ ఆఫ్ చేసుకోవచ్చు అంటే ఎస్ సార్. నేను ఏమంటున్నా, లేట్గా ఫైల్ చేసిన ఇయర్ ఉన్న ఏమన్నా ఆ ఇయర్లో ఏదైనా లాస్ వస్తే దాన్ని ఫ్యూచర్ ఇయర్లో క్యారీ ఫార్వర్డ్ చేసుకోవద్దు, ఫ్యూచర్ ఇయర్లో ఆ లాస్ దేంతో సెట్ ఆఫ్ చేసుకోకూడదు. అంతేగాని ఇది ఆన్ టైంలో చేసే కదా, ఇట్ కెన్ సెట్ ఆఫ్. ఈ 7 lakhsని సెట్ ఆఫ్ చేసేసుకొని ఓన్లీ 2 lakhs మీద ట్యాక్స్ కట్టేసి, ఓకే 2 lakhs మీద ట్యాక్స్ కట్టేసేయండి, 2 lakhs మీద ట్యాక్స్ కట్టేసేయండి. ఓకే సార్, వీ కెన్ ఓకే 2 lakhs మీద ట్యాక్స్ కట్టేసి. నెక్స్ట్ ఇయర్ 1, ఇయర్ 2, ఇయర్ 3. సార్ ఇయర్ 1లో 7 lakhs లాస్ వచ్చింది, ఇయర్ 2లో 9 lakhs లాస్ వచ్చింది, ఇయర్ 3లో 15 lakhs ప్రాఫిట్. ఇది ఆన్ టైం ఫైల్ చేశాను, ఇది లేట్గా ఫైల్ చేశాను, మళ్ళీ ఇది ఆన్ టైం ఫైల్ చేశాను. ఓకే, వెరీ సింపుల్ సార్. ఈ 7 lakhsని నెక్స్ట్ ఇయర్కి క్యారీ ఫార్వర్డ్ చేసుకోవచ్చు, అండ్ వెరీ నెక్స్ట్ ఇయర్ కూడా క్యారీ ఫార్వర్డ్ చేసుకోవచ్చు. బట్ ఈ 9 lakhs ఈజ్ యువర్ డెడ్ లాస్, దీన్ని అప్పటికి క్యారీ ఫార్వర్డ్ చేసుకోలేము, ఇట్ డెడ్ లాస్. అండ్ సింపుల్లీ ఈ 15 lakhs నుంచి ఈ 7 lakhs రెడ్యూస్ చేస్తే యూ గెట్ 8 lakhs. 8 lakhs అనేది మీకు మినిమం ఇన్కమ్గా మిగిలిపోతుంది. ఓకే, సార్ కొన్నిసార్లు ఏమవుతుందంటే ఏదో మనకి జెన్యున్గానే మనం ఫైల్ చేయలేం సార్, జెన్యున్గానే మనం ఫైల్ చేయలేం. సో ఏమంటున్నాడంటే మీరు సిఐటీకి ఎస్సిఐటీకి అప్లికేషన్ పెట్టుకుంటే వాళ్ళు అలౌ చేస్తారు అప్ టు 10 lakhs సిఐటీ, 10 lakhs to 50 lakhs సిసిఐటీ, పిసిఐటీ, మోర్ దెన్ 50 lakhs సిబిడిటీకి, ఇలా లాస్ట్ వాల్యూ అప్ టు 10 lakhs ఉందనుకోండి, ఇలా వీళ్ళకి అప్లికేషన్ 10 lakhs. బట్ 1/6/2023 నుంచి మారిపోయింది సార్, అప్ టు 50 lakhs సిఐటీకి, 50 lakhs to 2 crores సిసిఐటీకి, 2 crores to 3 crores పిసిసిఐటీకి, 3 crores సిబిడిటీకి. వీళ్ళకి మీరు అప్లికేషన్ పెట్టుకుంటే సరిపోతుంది, వీళ్ళకి మీరు అప్లికేషన్ పెట్టుకుంటే సరిపోతుంది. ఓకే, సో వాట్ అబౌట్ ద బిలేటెడ్ రిటర్న్, కంప్లీట్లీ బిలేటెడ్ రిటర్న్. వాట్ అబౌట్ ద బిలేటెడ్ రిటర్న్ అంటే సార్ విత్ ఇన్ ద 31st of the అసెస్మెంట్. సార్ బిలేటెడ్ రిటర్న్ అంటే ఏంటంటే లేట్ రిటర్న్, యూ హ్యావ్ రిక్వైర్డ్ టు ఫైల్ ద లేట్ రిటర్న్ని మనం ఫైల్ చేయాలి. లేట్ రిటర్న్ సమ్ టైమ్స్ ఏమవుతుంది సార్, మనం రిటర్న్ ఫైల్ చేయడం మర్చిపోయి ఉంటాం విత్ ఇన్ ద టైంలో. సో ఐ గివెన్ ద సమ్ డ్యూ డేట్, సమ్ ఎక్స్టెమ్ టైం ఇస్తాను, ఆ టైంలో నువ్వు ఫైల్ చేయి. సార్ వాట్ ఈస్ ద టైం లిమిట్? Belated return. What about the belated return? Sir, belated return means late filing, late return.
లేట్ ఫైలింగ్ ఓకేనా సార్ ఒరిజినల్ రిటర్న్ ఫైల్ చేయలేదు కరెక్ట్ టైం విత్ ఇన్ ద టైంకి సో నేను ఏమంటే విత్ ఇన్ ద మీకు డ్యూ డేట్ బట్ యాక్చువల్లీ వాట్ ఈస్ ద డ్యూ డేట్ సార్ సార్ 31st December ఆఫ్ ది రిలవెంట్ అసెస్మెంట్ ఇయర్ నేను చెప్తాను 31st December ఆఫ్ ది రిలవెంట్ అసెస్మెంట్ ఇయర్ ఆర్ అసెస్మెంట్ కంప్లీషన్ ఆఫ్ అసెస్మెంట్ whichever is earlier completion of assessment detail. Sir, 31st December of the relevant assessment year or completion of assessment whichever is earlier 31st December of the relevant assessment year or completion of assessment is whichever is earlier okay now whichever is earlier my question is whichever is earlier. Sir, what is the meaning of completion of assessment sir? Assessment అంటే ఏం లేదు సార్ మీకు 31st July కదా మీ డ్యూ డేట్ వన్స్ మీ డ్యూ డేట్లో రిటర్న్ ఫైల్ చేయలేదు నెక్స్ట్ డే నుంచి ఎప్పుడైనా 144 ప్రకారం నేను బెస్ట్ జడ్జ్మెంట్ అసెస్మెంట్ చేసి రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ని కంప్యూట్ చేసేసి మీ ఇన్కమ్ ఇంత కంప్యూట్ చేసేసి నేనేం చేస్తారు ఇన్కమ్ ఇంతని కంప్యూట్ చేసేసి నేనేం చేయొచ్చు మీ ఇన్కమ్ ఇంతని కంప్యూట్ చేసి నేనేం చేయొచ్చు వాట్ కెన్ యూ డూ విత్ దట్ అంటే ఫైల్ చేయొచ్చు సార్ నేనేం చేస్తా అంటే మీకు నోటీస్ ఇచ్చేయచ్చు ఓకేనా దాన్ని ఓకే ఫర్ ఎగ్జాంపుల్ సార్ నాకు 31st July తర్వాత వెంటనే 31st Octoberలోనే నేను మీ అసెస్మెంట్ కంప్లీట్ అయిపోయింది వాట్ ఈస్ మై డ్యూ డేట్ ఆఫ్ ది బిలేటెడ్ రిటర్న్ 31st October ఉంది లేదు సార్ నా అసెస్మెంట్ ఏమో 31st January జరిగింది సో వాట్ ఈస్ యువర్ డ్యూ డేట్ సార్ బిలేటెడ్ రిటర్న్ ఎప్పటి వరకు ఫైల్ చేస్తారు 31st December ఓకే సార్ సో ఇన్ కేస్ లేట్గా ఫైల్ చేస్తే వాట్ ఈస్ ద సిచ్యువేషన్ టు మీ లేట్ ఫైల్ చేస్తే what is the consequence you need to pay sir we done the filing the late return కొన్ని కాన్సిక్వెన్స్ ఫెయిల్ చేస్తారు సార్ ఒకటి లాసెస్ అనేటివి క్యారీ ఫార్వర్డ్ చేసుకోలేవు సెట్ ఆఫ్ చేసుకోలేవు ఫ్యూచర్లో ఫస్ట్ ఏంటంటే లాసెస్ని క్యారీ ఫార్వర్డ్ చేసుకోలేవు అండ్ ఇంట్రెస్ట్ అండర్ సెక్షన్ 234A నీకు పడుతుంది అండ్ లేట్ ఫీ పడుతుంది 1000 or 5000 అండ్ కొన్ని డిడక్షన్స్ ఎలా కావు చాప్టర్ 6A డిడక్షన్స్ 8A 8RB అండ్ 10AA డిడక్షన్స్ కూడా తెచ్చుకోలేవు సార్ కాన్సిక్వెన్సెస్ ఆఫ్ లాస్ రిటర్న్ is a theoretical question for the CMA final. Consequences of late filing. Very simple. Late filing consequences ఏంటి అంటే losses cannot be carry forward. చేసుకోలేవు 234A ఇంట్రెస్ట్ పడుతుంది 234F లేట్ ఫీ పడుతుంది ఎంత సార్ 1000 or 5000 దీంతోపాటు చాప్టర్ 6A డిడక్షన్స్ క్లెయిమ్ చేసుకోలేము కొన్ని 8P2 RRB ఈ సిరీస్ని క్లెయిమ్ చేసుకోలేము అండ్ ఇంకొకటి ఉంది సార్ 10AA డిడక్షన్ కూడా రాదు సెజ్ హాలిడేస్ ట్యాక్స్ హాలిడేస్ కూడా మీరు క్లెయిమ్ చేసుకోలేరు 10AA డిడక్షన్ కూడా రాదు వెరీ సింపుల్లీ లాస్ కెనాట్ బి క్యారీ ఫోర్ 234A ఇంట్రెస్ట్ 234 లేట్ ఫీ and chapter 6A deductions 10AA deduction కూడా ఇవన్నీ కాన్సిక్వెన్సెస్ ఇస్ ద కాన్సిక్వెన్సెస్ యు ఆర్ గోయింగ్ టు ఫేస్ ఇంకొకటి ఉంది సార్ ఇంట్రెస్ట్ కాంపిటీషన్లో ఇంట్రెస్ట్ ఆన్ రిఫండ్ దానికంటే ముందు ఈ ఇంట్రెస్ట్ గురించి మాట్లాడదు చూడండి దాని గురించి ఈ ఇంట్రెస్ట్ అప్పటి నుంచి క్యాలిక్యులేట్ చేస్తామంటే సార్ ఆఫ్టర్ ద డ్యూ డేట్ నుంచి మనం క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది డ్యూ డేట్ నుంచి ఎవ్రీ డే మనం 1% ఆర్ పార్ట్ ఆఫ్ ది మంత్ అని మనం క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది ఇంట్రెస్ట్ ఆన్ రిఫండ్ మనకి రిఫండ్ వస్తాయి కదా సార్ అప్పుడు ఏం చేయాలంటే మీరు విత్ ఇన్ ద డ్యూ డేట్లో ఫైల్ చేశారనుకోండి విత్ ఇన్ ద డ్యూ డేట్లో ఫైల్ చేశారు రిటర్న్ అనుకోండి అప్పుడు ఇంట్రెస్ట్ ఎక్కడి నుంచి క్యాలిక్యులేట్ చేస్తారంటే ఫ్రమ్ ద April 1st ఆఫ్ ది రిలవెంట్ అసెస్మెంట్ ఇయర్ నుంచి చేస్తారు టు డిస్పోజ్ లేదు సార్ నాట్ ఫైల్డ్ విత్ ఇన్ ద డ్యూ డేట్ అసలు విత్ ఇన్ ద డ్యూ డేట్లో కూడా ఫైల్ చేశారు వెరీ సింపుల్ సార్ నాట్ ఫైల్డ్ విత్ ఇన్ ద డ్యూ డేట్ అసలు విత్ ఇన్ ద డ్యూ డేట్లో మీరు ఫైల్ చేయలేదు వాట్ ఈస్ ద సిచ్యువేషన్ సార్ అంటే అప్పుడు ఏం చేస్తారంటే సార్
అప్పుడు ఇంటర్సెక్షన్ ఫ్రమ్ ద డేట్ ఆఫ్ యాక్చువల్ ఫైలింగ్ నుంచి క్యాలిక్యులేట్ చేస్తాం. ఫ్రమ్ ద డేట్ ఆఫ్ యాక్చువల్ ఫైలింగ్ నుంచి క్యాలిక్యులేట్ చేస్తాం. till the date of payment, from the date of actual filing till the date of payment or calculate. Okay, everything okay till now? Everything okay? Okay. కొన్ని క్వశ్చన్స్ తీసుకున్నాం. సార్ ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సైడ్ నాకు 72,000 వచ్చింది, నెట్ టోటల్ ఇన్కమ్ కూడా 72,000 వచ్చింది, డ్యూ డేట్ ఏమో ఇట్లా వచ్చింది, యాక్చువల్ 5 చేసినట్టు వచ్చింది. సో ఫీజు ఎంత అంటే నిల్ సార్. సార్ నేను ఏమంటానంటే అప్ టు 5 lakhs ఉందనుకోండి నీ నెట్ టోటల్ ఇన్కమ్, యువర్ ఫీజ్ ఈజ్ 1,000. మోర్ దాన్ 5 lakhs ఉందనుకోండి యువర్ నెట్ టోటల్ ఇన్కమ్, యువర్ ఫీజ్ ఈజ్ 5,000. చూడండి, బట్ ఇక్కడ ఏం సార్, యువర్ ఇన్కమ్ ఈజ్ బేసిక్ ఎగ్జామ్షన్ బిలో ద బేసిక్ ఎగ్జామ్షన్ లిమిట్ ఉందనుకోండి సార్, యువర్ లేట్ ఫీజ్ ఈజ్ నిల్. Your net total income is below the basic exemption limit. Your net total income is below the basic exemption limit. Your fees is nil. Okay. Next, case 2. Your income from us is 4,50,000. Deduction is 2 lakhs. Motta net total income is 2,50,000. Net total income is 2,50,000. Okay na. Your fees is 1,000 sir. Cheppa kada. But in ikkada net total income 7 lakhs. Then your fees is 5 lakhs. You want to write it? Write this example. Write this example. The fees ekkada enta ani. Whichever is earlier. Okay. Next, last point is a revised return. Revised return. What is the due date? The revised return applicable for the 3 returns, sir. 139, 1 applicable original return ki, 139 3 applicable last return ki, 139 4 కూడా 3 రిటర్న్స్ applicable, 139 1 applicable 1. సరే ఏ రిటర్న్ అయినా రివైజ్ చేసుకోవచ్చు, వెరీ సింపుల్. ఈ సెక్షన్లో మీకు ఎందుకు బాధ అనుకుంటే వెరీ సింపుల్, యూ కెన్ రైట్ లైక్ దట్. ఒరిజినల్ రిటర్న్ని రివైజ్ చేసుకోవచ్చు, లాస్ట్ రిటర్న్ని రివైజ్ చేసుకోవచ్చు, బిలేటెడ్ రిటర్న్ని రివైజ్ చేసుకోవచ్చు. అండర్ సెక్షన్ 139(5). దీని ఒరిజినల్ రిటర్న్ 139(1), 139(3), 139(4). ఓకేనా, 139(4). ఇలా ఎవ్రీ రిటర్న్ ని మీరు రివైజ్ చేసేసుకోవచ్చు. ఎన్నిసార్లు రివైజ్ చేసుకోవచ్చు సార్? n నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎన్నిసార్లు అయినా రివైజ్ చేసుకోవచ్చు. n నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎన్నిసార్లు అయినా మీరు రివైజ్ చేసేసుకోవచ్చు. ఓకే, n నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎన్నిసార్లు అయినా మీరు రివైజ్ చేసేసుకోవచ్చు. n నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎన్నిసార్లు అయినా మీరు రివైజ్ చేసేసుకోవచ్చు. ఓకేనా, ఎన్నిసార్లు అయినా మీరు రివైజ్ చేసేసుకోవచ్చు. రివైజ్ ద రిటర్న్ n నెంబర్ ఆఫ్ టైమ్స్, ఒరిజినల్ రిటర్న్, లాస్ట్ రిటర్న్, రిలేటెడ్ రిటర్న్, n నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎన్నిసార్లు అయినా రివైజ్ చేసుకోవచ్చు. సెకండ్ క్వశ్చన్ is very simple sir. Second thing is very simple. So what is the due date? Simple sir. 3 months before the completion of assessment year. 3 months before the completion of assessment year. And ఇప్పుడు ఎప్పుడు సార్ మన 31st December 2024 ఇప్పుడు ఆర్ completion of assessment, whichever is earlier. Same for the assessment, same for the revised assessment. Okay, now whichever is earlier. This is okay. Sir, n number of times revise చేసుకోవచ్చు. I have some examples. I need to take some examples. చూడండి సార్, నేను రిటర్న్ ఫైల్ చేసా విత్ ఇన్ ద డ్యూ డేట్లోనే 5 lakhs. కానీ ఆఫ్టర్ డ్యూ డేట్ తర్వాత నేను రివైజ్ చేయడం జరిగింది విత్ ఇన్ ద నవంబర్ 2 lakhs.
సో నా ఇన్కమ్ ఎంత తగ్గిందంటే 3 lakhs. తగ్గించవచ్చు కదా, ఇలా తగ్గించవచ్చు కదా. దేర్ ఈజ్ ఎనీ క్వశ్చన్, ఎనీ డౌట్? దేర్ ఈజ్ నో డౌట్. అక్కడ వరకు ఏం కాదు సార్. నేను రిటర్న్ ఫైల్ చేసాను 5 lakhs. కానీ ఆఫ్టర్ దాని తర్వాతకి నేను ఏం చేశానంటే విత్ ఇన్ ద డ్యూ డేట్లోనే ఫైల్ చేశాను. కానీ తర్వాతకి ఏం చేశాను, రివైజ్ చేశాను 7 lakhs. మై క్వశ్చన్ ఈస్, ఈ 7 lakhs నేను క్యారీ ఫార్వర్డ్ చేయొచ్చా లేదా? మై క్వశ్చన్ ఈస్, ఈ 7 lakhs నేను క్యారీ ఫార్వర్డ్ చేయొచ్చా లేదా? 7 lakhs నేను క్యారీ ఫార్వర్డ్ చేయొచ్చా లేదా? ఈ 7 lakhs నేను క్యారీ ఫార్వర్డ్ చేయొచ్చా లేదా? Yes, I will give it. This is my handwritten notes actually. Yes, we can carry. Because మన ఒరిజినల్ రిటర్న్ విత్ ఇన్ ద టైంలో ఫైల్ చేసిన లేదా చూసుకోవాలంటే. ఇఫ్ ద ఒరిజినల్ రిటర్న్ ఫైల్ విత్ ఇన్ ద టైం, ఇట్ ఈస్ ద సబ్స్టిట్యూటెడ్ ద, మన రివైజ్ రిటర్న్ ఏం చేస్తుంది, సబ్స్టిట్యూటెడ్ ద ఎంటైర్ ఒరిజినల్ రిటర్న్ ని సబ్స్టిట్యూట్ చేస్తుంది ఎక్సెప్ట్ డేట్. అంటే రివైజ్ రిటర్న్ అంటే ఏంటి, ఇట్స్ సబ్స్టిట్యూషన్ ఆఫ్ ఒరిజినల్ రిటర్న్, ఎంటైర్ సబ్స్టిట్యూషన్ ఆఫ్ ఒరిజినల్ రిటర్న్ సబ్స్టిట్యూట్ చేస్తుంది. కానీ మన రివైజ్ రిటర్న్ పరిస్థితి ఏంటయ్యా అంటే, రివైజ్ రిటర్న్ మొత్తం ఎక్సెప్ట్ డేట్, డేట్ మాత్రం ఏది తీసుకుంటాం సార్ అంటే, మనం ఒరిజినల్ రిటర్న్ ఎప్పుడైతే డేట్లో ఫైల్ చేస్తామో అదే తీసుకుంటాం. నెక్స్ట్ ఏంటంటే సార్, ఇంకొక రిటర్న్ ఫైల్ చేసాం సార్. ఇది ఏం చేసాం, ఇది ఫైల్ చేయడమే లేట్గా ఫైల్ చేసాం సార్. 5 lakhs ఇన్కమ్ వచ్చింది, లేట్గా ఫైల్ చేసాం. మళ్ళీ దాన్ని రివైజ్ చేసాం, 2 lakhs వచ్చింది. ఇది ఓకే లేదా చేసుకోవచ్చు. ఇంకో రిటర్న్ లేట్గా ఫైల్ చేసాం, బట్ దాన్ని రివైజ్ చేసాం, 7 lakhs లాస్ వచ్చింది. 7 lakhs లాస్ వచ్చింది. ఈ లాస్ని మనం క్యారీ ఫార్వర్డ్ చేసుకోవచ్చా? ఈ లాస్ని మనం క్యారీ ఫార్వర్డ్ చేసుకోవచ్చా? మై క్వశ్చన్ ఈజ్ వెరీ సింపుల్. ఈ లాస్ని మనం క్యారీ ఫార్వర్డ్ చేసుకోవచ్చు. మై క్వశ్చన్ ఈజ్ వెరీ సింపుల్. ఏం లేదు సార్, ఒరిజినల్ రిటర్న్ లేట్గా ఫైల్ చేశా, కానీ దాన్ని రివైజ్ చేస్తే నాకు లాస్ వచ్చింది, క్యారీ ఫార్వర్డ్ చేసుకోలేం. బికాస్ ఒరిజినల్ రిటర్న్ ఇట్ సెల్ఫ్ యూ ఫైల్ లేట్ కదా. ఒరిజినల్ రిటర్న్ ఇట్ సెల్ఫ్ మీరు లేట్గా ఫైల్ చేస్తే, ఏదైతే రివైజ్ రిటర్న్లో మీకు లాస్ వచ్చిందో దాన్ని క్యారీ ఫార్వర్డ్ చేసుకోకూడదు. రివైజ్ రిటర్న్ ఎప్పుడు క్యారీ ఫార్వర్డ్ చేసుకుంటావు, ఒరిజినల్ రిటర్న్ విత్ ఇన్ ద డ్యూ డేట్లో ఫైల్ చేస్తే. ఓకే, ఎవ్రీథింగ్ ఈజ్ డన్. నెక్స్ట్, ట్రస్ట్, రిటర్న్ ఆఫ్ పొలిటికల్ పార్టీ, బిజినెస్. ఓకే, till now everything is clear sir. We are going to some more advanced level concepts. Very simple sir. Trust undi, trust ki emo 1000 crores before claiming this exemption. It's 1000 crores undi, బట్ వీళ్ళకి ఏం చేసి ఎగ్జామ్స్ వచ్చింది, 11, 12 ఎగ్జామ్స్, గ్రాస్ టోటల్ ఇన్కమ్ నిల్. మీరు ఇంతకుముందు ఏం చెప్పారు, సెక్షన్ 139(1) ఏం చెప్పారు మీరు? సరే, ఇఫ్ ఎనీ అదర్ పర్సన్ బిఫోర్ క్లైమింగ్ ఎగ్జామ్స్ ఆఫ్ 54 అండ్ చాప్టర్ 6A, 11, 12 ఎగ్జామ్షన్ కలిసిందా? 11, 12 ఎగ్జామ్షన్ లేదు. సో 11, 12 ఎగ్జామ్షన్ లేదు కాబట్టి బేసిక్ ఎగ్జామ్షన్ లిమిట్ దాటవలేదు గ్రాస్ టోటల్ ఇన్కమ్. సో నాట్ రిక్వైర్డ్ టు ఫైల్ ఎనీ రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ కదా, నాట్ రిక్వైర్డ్ టు ఫైల్ ఎనీ రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ కదా. అర్థమవుతుందా నా క్వశ్చన్? మీరు ఏమన్నారు, బిఫోర్ క్లైమింగ్ ఎగ్జామ్షన్ ఆఫ్ 54 అండ్ చాప్టర్ 6A డిడక్షన్స్, ఇవి చేయకుండా మీ బేసిక్ ఎగ్జామ్షన్ లిమిట్ దాకా రిటర్న్ ఫైల్ చేయమన్నారు. కానీ నేను క్లెయిమ్ చేసిన 11, 12. సో మై గ్రాస్ టోటల్ ఇన్కమ్ is 0. సో ఇట్ ఈస్ లెస్ దాన్ ద బేసిక్ ఎగ్జామ్షన్ లిమిట్. సో నాట్ రిక్వైర్డ్ టు ఫైల్ ఎనీ రిటర్న్ ఆఫ్ ఇన్కమ్. నాట్ రిక్వైర్డ్ టు ఫైల్ ఎనీ రిటర్న్ ఆఫ్ ఇన్కమ్. అంతే కదా, నాట్ రిక్వైర్డ్ టు ఫైల్ ఎనీ రిటర్న్ ఆఫ్ ఇన్కమ్. నాట్ రిక్వైర్డ్ టు ఫైల్ ఎనీ రిటర్న్ ఆఫ్ ఇన్కమ్. That's right sir, they intentionally inserted the one provision section 139(4)A. అందుకే దీన్ని ఇక్కడ కనిపిస్తుంది. This is a specified provision, so it is a override the our general provisions. Override the our general provisions. మన general provisions override చేయడం జరుగుతుంది. Very simply, ఈ ట్రస్ట్ ఉంది, ఇన్కమ్ ఏమంటుందంటే, బిఫోర్ క్లైమింగ్ ద ఎగ్జామ్షన్ ఆఫ్ 11, 12, బిఫోర్ క్లైమింగ్ ద ఎగ్జామ్షన్ ఆఫ్ 11, 12, యువర్ బేసిక్ ఎగ్జామ్షన్ లిమిట్ is more than 100 crores, as more than your turnover is more than basic required to file the return of income. అర్థమైంది. బిఫోర్ క్లైమింగ్ దిస్ ఎగ్జామ్షన్ ఈ ఇన్కమ్ ని మాత్రం చూసుకో, అది బేసిక్ ఎగ్జామ్షన్ లిమిట్ దాటితే రిటర్న్ ఫైల్ చేయి. రిటర్న్ ఫైల్ చేయకపోతే 234,5,000. దాంతో పాటు నీకు ఇంకొక ఎక్స్పెండిచర్ కూడా పడుతుంది, 272A. దిస్ అడిషనల్ 500 per day. 500 per day రాసుకోండి, ఇట్ ఈస్ అడిషనల్. ఓకే, ద సేమ్ థింగ్ ఈస్ అప్లికబుల్ టు ద ట్రస్ట్. బిఫోర్ క్లైమింగ్ ద ఎగ్జామ్షన్ your income is more than basic exemption is required to file the return of income. Okay sir, section 35A బిజినెస్ చేసేటోళ్ళకి మ్యాండేటరీ సార్, అండ్ బిజినెస్ ట్రస్ట్ కి మ్యాండేటరీ సార్.
అండ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్కి మ్యాండేటరీ సార్. అండ్ ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి చూడండి, ఇన్స్టిట్యూషన్స్, కాలేజెస్, ఎవ్రీథింగ్ ఈజ్ అ మ్యాండేటరీ సార్. ఇన్స్టిట్యూషన్స్ అండ్ కాలేజెస్ కూడా మ్యాండేటరీ సార్. ఇన్స్టిట్యూషన్స్ అండ్ కాలేజెస్ ఆర్ మ్యాండేటరీ. ఓకే, బిఫోర్ గోయింగ్ టు ద సెక్షన్ టేక్ ఏ బ్రేక్ ఆఫ్ 5 minutes. ఇంకా నెక్స్ట్ ఇప్పుడు రిటర్న్ ఫైలింగ్ అంతా అయిపోయిందండి. మనం ఇప్పుడు ఆధార్ కార్డు, పాన్ కార్డు, నెక్స్ట్ ఇన్కమ్ ట్యాక్స్ అదర్స్. నెక్స్ట్ వీఆర్ గోయింగ్ టు ద ఇన్కమ్ ట్యాక్స్ అదర్స్ హ్యాపీగా. ఓకే, some water.
ఓకే. ఓకే, కొన్ని పాయింట్స్ ఇందులో మేము మన నోట్లో రాయని పాయింట్స్ కొన్ని పెండింగ్ ఉన్నాయి. The particulars to be furnished with a return of income for the assessment year engaged in the business. Particulars to be furnished with a return of income for the assessment year engaged in the business. సార్ మనం బిజినెస్ లో ఎంగేజ్ ఉంటే ఈ కూడా ఫర్నిష్ చేయాలి. వాట్ ఈస్ ట్యాక్స్ ఆడిట్ రిపోర్ట్ అండర్ సెక్షన్ 44AB అండ్ లొకేషన్ స్టైల్ ఆఫ్ ది ప్రిన్సిపల్ ప్లేస్ అండ్ బిజినెస్ అండ్ నేమ్ అండ్ అడ్రస్ ఆఫ్ ది పార్ట్నర్స్ అండ్ మెంబర్స్ ఆఫ్ ది ఏఓపీ అండ్ బిఓఐ. నేమ్ అండ్ అడ్రస్ అండ్ ఏఓపీ అండ్ వాట్ ఈస్ ద ఇవన్నీ చేయాలి. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ డిఫెక్టివ్ రిటర్న్? డిఫెక్టివ్ రిటర్న్, ఐ సింపుల్లీ రైట్ దట్ యు రైట్ దిస్ పాయింట్ ఆఫ్ ది డిఫెక్టివ్ రిటర్న్. Defective return. My simple advice is, what is a defective return? Okay, defective return. సరే, ఎప్పుడెప్పుడు డిఫెక్టివ్ అవుతుంది? ఓన్లీ 3 సిచ్యువేషన్ లో మాత్రమే డిఫెక్టివ్ రిటర్న్ అవుతుంది. వాట్ ఈస్ ద 3 సిచ్యువేషన్ అంటే, సార్ రిటర్న్ ఈజ్ నాట్ ఇన్ ద ప్రిస్క్రైబ్డ్ ఫామ్. వాట్ ఈస్ ద ప్రిస్క్రైబ్డ్ ఫామ్ అంటే, సార్ ఐటీఆర్ 1 వేయాల్సిన దగ్గర 2 వేయటం, 2 వేయాల్సిన దగ్గర 3 వేయటం, 3 వేయాల్సిన దగ్గర 4 వేయటం, 5 వేయాల్సిన దగ్గర 6 వేయటం, ఇలా. రిటర్న్ నాట్ ఇన్ ద ప్రిస్క్రైబ్డ్ ఫామ్. రిటర్న్ ఈజ్ నాట్ ఇన్ ప్రిస్క్రైబ్డ్ ఫామ్. ప్రిస్క్రైబ్డ్ ఫామ్ లో లేదు. అండ్ ప్రూఫ్ ఆఫ్ ట్యాక్స్ ఈజ్ నాట్ అటాచ్డ్ విత్ ద రిటర్న్. Not attached with the prescribed return. Proof of tax is not attached with the return. అంటే రిటర్న్ లో ట్యాక్స్ అమౌంట్ కట్టలేదు సార్. వెయిట్ చేయాలి, క్లాస్ ఆపాలా. ప్రూఫ్ ఆఫ్ ట్యాక్స్ ఈజ్ నాట్ అటాచ్డ్ విత్ ద రిటర్న్. ఓకే, నెక్స్ట్ లాస్ట్ పాయింట్ ఏంటంటే, మనకి ట్యాక్స్ ఆడిట్ అప్లికబుల్ అయింది. వీ హ్యావ్ ద ట్యాక్స్ ఆడిట్ అప్లికబుల్. ఓకే, ట్యాక్స్ ఆడిట్ లో ఏంటంటే, ట్యాక్స్ ఆడిట్ అప్లికబుల్ అయితే ముందు ఆడిట్ రిపోర్ట్ ఫైల్ చేయాలి, దెన్ రిటర్న్ ఫైల్ చేయాలి. బట్ బిఫోర్ ఫైలింగ్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఈ రిక్వైర్డ్ టు ఫైల్ ద ట్యాక్స్ ఆడిట్ రిపోర్ట్ టు ద గవర్నమెంట్. బట్ వాట్ యాక్చువల్లీ యూ డూ, వాట్ యాక్చువల్లీ యాజ్ డూ అంటే, వితౌట్ ఫైలింగ్ ఆఫ్ ట్యాక్స్ ఆడిట్ రిపోర్ట్ ఈ డైరెక్ట్లీ ఫైల్ ద ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్. ఓకే, దట్ ఈస్ ద కేస్ ఆల్సో. Simply report under section 44AB not submitted. Report under section 44AB not submitted. ఈ 3 scenarios లో your return become defective, sir. Simple, if defective అయితే నోటీస్ ఇస్తాను సార్, 15 days లో నోటీస్ ఇస్తాను. నోటీస్ ఇచ్చి 15 days లో రెక్టిఫై చేయించుకోమంటాను. 15 days లో రెక్టిఫై చేసుకోమంటాను. ఇఫ్ ఎస్ సార్ రెక్టిఫై చేసుకున్నాను నేను, ఇఫ్ నో రెక్టిఫై చేసుకోలేదు, ఇఫ్ ఎస్ రెక్టిఫై చేసుకున్నాను, వెరీ సింపుల్ సార్, నో ఇష్యూ. నో రెక్టిఫై చేసుకోలేదు, ఐ ట్రీట్ యాజ్ దట్ రిటర్న్ ఇస్ వైడ్ అబ్ ఇష్యూ. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ వైడ్ అబ్ ఇష్యూ ఆర్ ఇన్వాలిడ్? సో నాట్ వైడ్ అబ్ ఇష్యూ, ఇన్వాలిడ్ రిటర్న్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఇన్వాలిడ్ రిటర్న్ అంటే, వెరీ సింపుల్ సార్, రిటర్న్ వేయకపోతే మీకు ఎలాంటి కాన్సిక్వెన్సెస్ వస్తాయో, రిటర్న్ ఇలాంటి రిటర్న్ చేసినా అలాంటి కాన్సిక్వెన్సెస్ వస్తాయి. ఇట్ ఈస్ ద ఇన్వాలిడ్ రిటర్న్. ఓకే, ఇట్ ఈస్ అన్ ఇన్వాలిడ్ రిటర్న్. దట్ ఈస్ ద డిఫెక్టివ్ రిటర్న్. ఇట్ ఈస్ అన్ ఇన్వాలిడ్ రిటర్న్. ఓకేనా? ఓకేనా గైస్? దట్ ఈస్ అన్ ఇన్వాలిడ్ రిటర్న్. Can you repeat the last one? వెరీ సింపుల్ సార్, డిఫెక్టివ్ రిటర్న్ అయింది కదా, నోటీస్ ఇస్తాను రెక్టిఫై చేసుకోమని, అంటే ప్రిస్క్రైబ్డ్ ఫామ్ లో లేదు, ప్రిస్క్రైబ్డ్ ఫామ్ లో తెచ్చుకో. ప్రూఫ్ ఆఫ్ ట్యాక్స్ అటాచ్ చేయలేదు, ప్రూఫ్ ఆఫ్ ట్యాక్స్ అటాచ్ చేయి. ట్యాక్స్ ఆడిట్ రిపోర్ట్ ఫైల్ చేయలేదు, ఫైల్ చేయి. ఇప్పుడు నువ్వు రెక్టిఫై చేసావు విత్ ఇన్ ద 15 days. ఓకే ఫైన్, గుడ్ పాయింట్. రెక్టిఫై చేయలేదు, వాట్ ఈస్ ద కాన్సిక్వెన్స్ అంటే, ఇట్స్ ట్రీట్ యాజ్ ఇన్వాలిడ్ రిటర్న్. అంటే అది కరెక్ట్ రిటర్న్ కాదని ట్రీట్ చేస్తాను. ట్యాక్స్ ఆడిట్ పాయింట్. ఓకే ఓకే డన్. ఏం లేదు, ట్యాక్స్ ఆడిట్ మనకు అప్లికబుల్ అయిపోయింది అనుకోండి, ట్యాక్స్ ఆడిట్ మనకు అప్లై అవుతుంది అనుకోండి, ఫస్ట్ ట్యాక్స్ ఆడిట్ రిపోర్ట్ ఫైల్ చేసి దెన్ రిటర్న్ ఫైల్ చేయాలి. రిటర్న్ ఫైల్ చేయాలి బేసికల్గా. ట్యాక్స్ ఆడిట్ రిపోర్ట్ ఫైల్ చేసి మనం రిటర్న్ ఫైల్ చేస్తాం. మనకి ట్యాక్స్ ఆడిట్ రిపోర్ట్ డేట్ ఎప్పుడు 30th September, రిటర్న్ డేట్ ఎప్పుడు 31st October. సో ఇది అప్లికబుల్ అయినప్పుడు సో ట్యాక్స్ ఆడిట్ ఫైల్ చేసి మనం రిటర్న్ ఫైల్ చేస్తాం. కానీ మనం ఏం చేసాం, అసలు ఆ రిపోర్ట్ సబ్మిట్ చేయలేదు, ట్యాక్స్ ఆడిట్ ఫైల్ చేయలేదు డిపార్ట్మెంట్కి, డైరెక్ట్ రిటర్న్ ఫైల్ చేసాం. రిటర్న్ ఫైల్ చేసి
అంటే వితౌట్ సబ్మిటింగ్ ద ట్యాక్స్ రైట్ రిపోర్ట్ వి గో ఫర్ ద రిటర్న్ ఫైల్ చేసాం అలాంటి కండిషన్లో. అంటే రిపోర్ట్ సబ్మిట్ చేయకపోతే ట్యాక్స్ రైట్ రిపోర్ట్ సబ్మిట్ చేయకపోతే. అర్థమైనా గాయత్రి గారు? రంజన గారు ఎవరు? ఓకే, అదర్వైజ్ ఇట్ బికమ్ ద డిఫెక్టివ్ రిటర్న్, ఇన్వాలిడ్ రిటర్న్ అవుతుంది. ఓకే, దట్ ఈస్ డిఫెక్టివ్ పాయింట్. నెక్స్ట్ మనం పాన్ కార్డ్ ఎక్కడెక్కడ సబ్మిట్ చేయాలి, పాన్ కార్డ్ ఎవరెవరికి మ్యాండేటరీ అంటే, ఇఫ్ మై టోటల్ ఇన్కమ్ ఎక్సీడింగ్ ద బేసిక్ ఎగ్జిబిషన్ లిమిట్ అప్ టు 31st ఆఫ్ ది అసెస్మెంట్ ఇయర్ లోపు నువ్వు పాన్ కార్డ్ చేసుకోవాలి సార్. సార్ ఇఫ్ ఎవ్రీ పర్సన్ క్యారింగ్ ద బిజినెస్, దాని టర్న్ ఓవర్ కానీ తన రిసిప్ట్ కానీ 5 lakhs ఎక్సీడ్ అయింది సార్, పెట్టుకోవాల్సింది సార్. ట్రస్ట్ ఉంది సార్, అప్ అండ్ అవుట్ ఫైనాన్షియల్ ఇయర్. రెసిడెంట్ ఎనీ అదర్ పర్సన్ అదర్ దాన్ ఇండివిజువల్ కాకుండా లైక్ పార్ట్నర్షిప్ ఫార్మ్, హెచ్ఓ ఫర్ ఎనీ అదర్ పర్సన్. ఒక ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్ 2,50,000 మోర్ ఎంటర్ అవుతుంది అప్ టు 31st లోపు తెచ్చుకోవాలి, 31st May లోపు. ఈ అదర్ వీళ్ళు ఉన్నారు కదా సార్ పైన, ఈ 4th person. ఇన్ కేస్ కంపెనీ అనుకోండి ఎండిఆర్ డైరెక్టర్, ఫర్మ్ అనుకోండి పార్ట్నర్, ట్రస్ట్ అనుకోండి ట్రస్టీ, ఆర్ ఫౌండర్, కర్త, సిఓ, ఈ పర్సన్ సంబంధించిన కూడా 31st October తెచ్చుకోవాలి సార్. సార్ ద పర్సన్ అంటే ఇంత క్యాష్ డిపాజిట్ చేస్తున్నారు సార్ 20 lakhs, విత్డ్రా చేస్తున్నారు సార్ అగ్రిగేట్ 20 lakhs, ఆ కరెంట్ అకౌంట్ ఓపెన్ చేస్తున్నాడు. ఈ ఆల్ ద కండిషన్లో అట్లీస్ట్ 7 days కంటే ముందు పాన్ కార్డ్ అప్లై చేయాలి సార్. ఓకే, యూ హ్యావ్ టు రిమెంబర్ దిస్ పాయింట్, దెర్ ఈజ్ నో లాజిక్. ఓకేనా సార్? ఎక్కడెక్కడ పాన్ కార్డ్ కోడ్ చేయాలి, ఎక్కడెక్కడ పాన్ కార్డ్ కోడ్ చేయాలంటే, పర్చేజ్ ఆఫ్ మోటార్ వెహికల్ సార్ అదర్ దాన్ 2 wheeler, 2 wheeler కాకుండా పర్చేజ్ ఆఫ్ మోటార్ వెహికల్ చేస్తాను సార్ అదర్ దాన్ 2 wheeler చేయాల్సిందే సార్. ఒక అకౌంట్ ఓపెన్ చేస్తాను సార్ విత్ కోఆపరేటివ్ బ్యాంక్ కావాల్సిందే సార్. అక్కడ కూడా డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ కోసం సార్ ఆల్ ట్రాన్సాక్షన్ కోడ్ చేయాల్సింది సార్. డిమార్ట్ అకౌంట్ ఓపెన్ చేస్తున్నా సార్, కోడ్ చేయాల్సింది సార్. హోటల్ ఆర్ రెస్టారెంట్ బిల్లు కడతానా, ఇన్ వన్ టైం 50,000 కంటే ఎక్కువ క్యాష్ బిల్ కట్టామనుకోండి పాన్ కార్డ్ డీటెయిల్స్ ఇవ్వాలి సార్. నెక్స్ట్ ట్రావెల్ టు ఎనీ ఫారిన్ కంట్రీ, అది ఇంకా ఎట్ వన్ టైం 50,000 కంటే ఎక్కువ క్యాష్ ఇంకా ఏమైనా సార్ ఫారిన్ కంట్రీ ఎక్స్పెండిచర్ కోసం బిల్ మీద. పేమెంట్ టు ద మ్యూచువల్ ఫండ్ ఫర్ పర్చేజ్ ఆఫ్ యూనిట్ 50,000 కంటే ఎక్కువ చేస్తే చేయాల్సిందే సార్. అండ్ పేమెంట్ టు ద కంపెనీ ఆర్ ఇన్స్టిట్యూషన్ ఫర్ అక్వైరింగ్ ద డిబెంచర్స్ ఆర్ బాండ్స్ చేసి మోర్ దెన్ 50,000 కంటే ఎక్కువ చేయాల్సిందే సార్. సార్ ఆర్బీఐ అక్వైరింగ్ ఫర్ ద బాండ్ ఇష్యూడ్ 50,000, మోర్ దెన్ 50,000 ఉంది, మోర్ దెన్ 50,000 ఉంది, మోర్ దెన్ 50,000 ఉంది. సో మీరు ఖచ్చితంగా చేయాల్సిందే సార్. అండ్ డిపాజిట్ కోఆపరేటివ్ బ్యాంక్ ఆర్ పోస్ట్ ఆఫీస్ క్యాష్ డిపాజిట్ ఒక 1 dayలో మీరు 50,000 కంటే ఎక్కువ డిపాజిట్ చేశారనుకోండి సార్ పాన్ కార్డ్ మెన్షన్ చేయాల్సిందే సార్. ఫస్ట్ బ్యాంక్ డ్రాఫ్ట్స్, పే ఆర్డర్స్ అండ్ బ్యాంక్ చెక్స్ 50,000 1 day కంటే ఎక్కువ చేస్తారు సార్. ఎఫ్డి విత్ ద బ్యాంక్స్ అండ్ కోఆపరేటివ్ బ్యాంక్ అండ్ పోస్ట్ ఆఫీస్ అండ్ నిధి అండ్ ఎన్బిఎఫ్సిస్, అర్థమవుతుందా? ఎఫ్డి విత్ ద కోఆపరేటివ్ బ్యాంక్స్ అండ్ పోస్ట్ ఆఫీస్ అండ్ నిధి అండ్ ఎన్బిఎఫ్సిస్ అమౌంట్ is 50,000 ఆర్ మోర్, అగ్రిగేట్ అమౌంట్ is more than 50 lakhs చేయాల్సిందే సార్. ఓకే సార్. పేమెంట్ టు ద 1 or more ప్రీపెయిడ్ పేమెంట్ చేస్తున్నారు, అమౌంట్ 50,000 కంటే ఎక్కువ ఉంది, చేయాల్సిందే సార్. పేమెంట్ ఆఫ్ లైఫ్ ఇన్సూరెన్స్ ప్రీమియం మోర్ దెన్ 50,000 చేయాల్సిందే సార్. ఫర్ సేల్ ఆర్ పర్చేస్ ఆఫ్ సెక్యూరిటీస్ అదర్ దాన్ 1 lakh per transaction చేయాల్సిందే సార్. ఎనీ ఇమూవబుల్ ప్రాపర్టీ స్టాంప్ డ్యూటీ వాల్యూ 10 lakhs కంటే ఎక్కువ ఉంది, పాన్ కార్డ్ డీటెయిల్స్ మెన్షన్ చేయాల్సిందే సార్. సేల్ అండ్ పర్చేస్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీస్ పాన్ కార్డ్ డీటెయిల్స్ మెన్షన్ చేయాల్సిందే సార్. ఓకేనా సార్? ఫాలోయింగ్ పర్సన్ నాట్ రిక్వైర్డ్ టు అప్లై ద పాన్ సార్. అసలు వీళ్ళు అసలు పాన్ అప్లై చేయాల్సిన అవసరమే లేదు సార్, వీళ్ళు అసలు పాన్ అప్లై చేయాల్సిన అవసరమే లేదు. అర్థమవుతుందా? ఎవరు అంటే సార్ మైనర్ నాట్ హ్యావింగ్ ద పాన్ ఇన్ హిజ్ ఓన్ హ్యాండ్స్, తన ఓన్ హ్యాండ్స్ ఎలాంటి ఇన్కమ్ ట్యాక్సిబుల్ అవ్వట్లేదు, తనకు అవసరం లేదు సార్. ఇన్ కేస్ ఆఫ్ ఎన్ఆర్, తనకి ఇన్కమ్ ఫ్రమ్ ఇన్వెస్ట్ స్పెసిఫైడ్ ఫండ్ నుంచి ఇన్కమ్ మాత్రమే సార్, తనకి ఎలాంటి పాన్ అవసరం లేదు. ఇన్ కేస్ ఆఫ్ ఎన్ఆర్ ఆర్ ఫారిన్ ఇన్వెస్టర్స్ తను ట్రాన్స్ఫర్ చేసే క్యాపిటల్ అసెట్స్ అన్ని ఎగ్జామ్టెడ్ సార్, ఎగ్జామ్టెడ్. ఈ 3% మాత్రం పాన్ కార్డ్ అవసరం లేదు సార్, నాట్ రిక్వైర్డ్ టు అప్లై ద పాన్. అండ్ కామన్ పాయింట్ సార్, ఎన్ఆర్ ఆర్ ఫారిన్ ఫాలోయింగ్ డీటెయిల్స్ మాత్రం మెన్షన్ చేయాలి సార్. ఏంటంటే మెయిల్, ఈమెయిల్ ఐడి, అడ్రస్, డిక్లరేషన్ అండ్ ఎవ్రీథింగ్, దిస్ ఆల్ ద థింగ్స్ ఆర్ రిక్వైర్డ్ టు మెన్షన్. నాట్ ఇంపార్టెంట్ ఫర్ యువర్ ఎగ్జామ్, జస్ట్ ఇట్ స్క్రాచ్. ఓకే, పాన్ ఈజ్ ఇంటర్చేంజబుల్, ఇది వెరీ ఇంపార్టెంట్ పాయింట్. పాన్ ఈజ్ ఇంటర్చేంజబుల్ సార్. సార్ మీకు ఆన్ ఆర్ ఆఫ్టర్ మీరు పాన్ అప్లై చేస్తున్నారు సార్, పాన్ ఆర్ రిఫరెన్స్ అని ఆధార్ నెంబర్ కోడ్ చేస్తే సరిపోతుంది సార్. బిఫోర్ 1/7/2000 ముందే మీకు పాన్ ఉంది సార్, అప్పుడు జస్ట్ లింక్ చేసుకోండి సార్. ఎంతవరకు సార్? 31st March 2020 వరకు లింక్ చేసుకోండి సార్. సార్ వీఆర్ నాట్ లింక్డ్ 1/4/2022 31st March 2020 వరకు మీ పెనాల్టీ వచ్చేసరికి 500 రూపీస్ సార్. ఆఫ్టర్ అయితే 10,000 సార్ ఇది. ఓకేనా సార్? వాట్ ఈస్ ద కేటస్ పాన్ అలా దాని తర్వాత ఏమవుతుంది సార్? పాన్ ఇనాపరేటివ్ అయితే మీ పాయింట్ ఏంటంటే సార్ టీడీఎస్ 20% సార్, అండ్ కేవైసీ వర్కౌట్ అవ్వదు సార్.
రిటర్న్ ఫైల్ చేసుకోవాలి ఎవరు సార్, రిఫండ్ తెచ్చుకోవాలి ఎవరు సార్, డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవాలి ఎవరు సార్, బ్యాంక్ అకౌంట్. దిస్ ఈస్ ద కాన్సిక్వెన్స్ ఆర్ యూ ఫేస్ సార్, రైట్ రాసుకోండి సార్. టీడీఎస్ 20% డిడక్ట్ చేస్తారు పానీ ఆపరేటివ్ అయితే. కేవైసీ వర్కౌట్ అవ్వదు, రిటర్న్ ఫైల్ చేసుకోలే ఎవరు, రిఫండ్ వేసుకోలే ఎవరు, డిమార్కెట్ అకౌంట్ వేసుకోలే ఎవరు, బ్యాంక్ అకౌంట్ వేసుకోలే ఎవరు. ఓకేనా, దిస్ ఈస్ ద కేస్. ఓకేనా, ఇవన్నీ కాన్సిక్వెన్స్ 1/7/2023 నుంచి. ఓకే, 1/7/2020 వరకు మీకు ఇచ్చాను సార్, ఇంతవరకు మీరు ఫైల్ చేసుకున్నాను. దట్ ఈస్ అ పాన్. బట్ వీళ్ళకి అవసరం లేదు సార్, వీళ్ళకి పాన్ అవసరం లేదు, ఆధార్ వీళ్ళకి అవసరం లేదు. ఎవరికంటే డస్ నాట్ పాసిబుల్ టు ఆధార్ నెంబర్, ఎన్రోల్మెంట్ ఐడి వీళ్ళకి వేయలేదు సార్. ద పర్సన్ హూ రిజిడింగ్ జమ్మూ అండ్ కాశ్మీర్ అండ్ మేఘాలయ అండ్ అస్సాం, ఎన్ఆర్ అండ్ ఏజ్ 8 years ఆర్ మోర్, 8 years ఆర్ మోర్ అంటే ఇంకా వాళ్ళకి ఏమేస్తారు సార్, అండ్ నాట్ ఏ సిటిజన్ ఆఫ్ ఇండియా, వీళ్ళకి అవసరం లేదు సార్. ఓకే, సరే. పెనాల్టీ ఫర్ ద ఫెయిల్యూర్ ఏ కానీ 10,000 సార్, గుర్తుపెట్టుకోండి. 10,000 పర్ డిఫాల్ట్, 10,000 పర్ డిఫాల్ట్, ఏ పెనాల్టీ అయినా. ఓకే, 139A ఒకటి పెండింగ్ ఉంది సార్ రిటర్న్ ఫైలింగ్ లో. సార్ ఎవ్రీథింగ్ ఈస్ కంప్లీటెడ్ ఇన్ ద రిటర్న్ ఫైలింగ్ ప్రాసెస్, ఓన్లీ 139A ఈస్ పెండింగ్, దట్ ఈస్ అప్డేటెడ్ రిటర్న్. అప్డేటెడ్ రిటర్న్ అనేది నేను అసెస్మెంట్ ప్రాసెస్ అయిపోయాక చెప్పడం జరుగుతుంది సార్, ఎందుకంటే అది ఇస్ వెరీ లింక్ టు దిస్. దెన్ ఆఫ్టర్ దట్ వీఆర్ గోయింగ్ టు ద నెక్స్ట్ చాప్టర్ ఈస్ ద ఎనీ క్వశ్చన్స్ ఈస్ దేర్, వీఆర్ గోయింగ్ టు సాల్వ్ వన్ ఎనీ క్వశ్చన్స్. క్వశ్చన్స్ ఏం లేవు. ఓకేనా, దట్ ఈస్ ఆల్ అబౌట్ ద రిటర్న్ ఫైలింగ్ చాప్టర్. Everything is okay for return filing. Next, income tax authorities and search and seizure. Okay sir, next class started by 2 o'clock. Actually I have a exam, మనకి మన CA ఫైనల్ స్టూడెంట్స్ కి ఎగ్జామ్ ఉంది. జస్ట్ గోయింగ్ టు సే దట్ ఆల్ ద బెస్ట్ అండ్ వస్తాను, రిటర్న్ అవుతాను. మళ్ళీ 2 o'clock మీ క్లాస్, 2:30 క్లాస్ ఉంటుంది సార్. ఓకే, నెక్స్ట్ క్లాస్ స్టార్టెడ్ బై 2:30 ఆర్ 3కి పెట్టుకుందాం. ఈ రోజు ఎట్ ఎనీ కాస్ట్ మనం అసెస్మెంట్ ప్రాసెస్ అయిపోయాల్సిందే, ఎట్ ఎనీ కాస్ట్ మన అసెస్మెంట్ ప్రాసెస్ అయిపోయాల్సిందే. ఓకేనా, ఓకేనా గైస్.